రాయలసీమ ప్రాజెక్టులు ప్రజలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్కువ వర్షపాతం, అధికారుల నిర్లక్ష్యంతో సాగునీటి సమస్యలు తీవ్రంగా మారాయని అన్నారు. వేదవతి, గుండ్రేవుల, ఆవుకు రిజర్వాయర్ వంటి అసంపూర్తి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రాయలసీమ ప్రజల నీటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవి టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. అవి టెండర్ వచ్చి వర్క్ స్టార్ట్ అయితే కానీ వాటికి సమస్య లేకుండా ఉంటుంది సార్. దాంతో పాటు సార్ మా జడ్పీ సార్ చెప్పినట్టు మేము కోటకొండ అండ్ ఎలిపంట ఈ 3 గ్రామాల్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మా జడ్పీ సార్ కూడా ఎస్టిమేషన్స్ ఇచ్చాం సార్. ఇచ్చి అది కూడా బోర్డుల మీద ఆధారపడి ఇంకా అంటే ఇంకా డిప్యూటీస్లు మీరు ఇవ్వండి అన్ని మండలాల నుంచి ఏఈలు కానీ డిఈలు కానీ చూడండి. ఇప్పుడు ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్ నందు ఈ ఇరిగేషన్ అధికారులతో, అలాగే ఆర్డబ్ల్యూఎస్, అలాగే డీడీ గ్రౌండ్ వాటరు, అలాగే మా సిఇఓ గారు, జెడ్పీటీసీలతో అందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ప్రస్తుతము కర్నూలు జిల్లాలో త్రాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు దీనికి ఇమ్మీడియట్గా మనం ఏం సొల్యూషన్ చూపించగలుగుతాము అనే విషయం పైన, అలాగే దీర్ఘకాలికంగా అంటే పర్మనెంట్గా మండలాల్లో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేదానికి ఏం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి అందరినీ పిలిపించడం జరిగింది. ఈరోజు చాలా 3-4 గంటల సేపు చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో వాల్యుబుల్ అంటే జెడ్పీటీ సభ్యుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా వాల్యుబుల్ సజెషన్స్, అంటే మండలంలో త్రాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది, మనము ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తే మనము టెంపరీ రిలీఫ్ ఇవ్వగలుగుతాము, ఈ ఎల్నినో ప్రభావం వల్ల కావచ్చు, అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల కావచ్చు, మనం ఇమ్మీడియట్గా ఏం చర్యలు చేపడితే మనం త్రాగునీటి సమస్యలు లేకుండా చూడగలుగుతాం అనే విషయాల మీద ఫోకస్ చేసి చూడండి. అలాగే భవిష్యత్తులో ఎప్పటికి కూడా త్రాగునీటి సమస్య మండలాల్లో, గ్రామాల్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ అధికారులను కూడా ఏమి మనము చేస్తే ఇదంటే వాళ్ళు కూడా సార్ మనకు కర్నూలు జిల్లాలో పరిమితమైన రిజర్వాయర్లు ఉన్నాయి, ఖచ్చితంగా మనకు అదనంగా అంటే మనకున్న దీనికి అదనంగా రిజర్వాయర్లు నిర్మించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను వారి మాటలతో ఏకీభవిస్తాను. అలాగే ఉన్న నీటి వనరులను కూడా మనము సమర్థవంతంగా వినియోగించుకోవడం లేదని చెప్పేసి నేను కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరము మనకు బ్రహ్మాండంగా వరద పైనుంచి రావడం జరిగింది, కృష్ణా జలాలు, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మన అధికారులు విఫలం అవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు వచ్చిన వరద నీటిని మనకు రిజర్వాయర్స్ను పూర్తి స్థాయిలో నింపుకొని అలాగే కాలువలను ప్రవహించితే గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అయ్యేది. ఇప్పుడు మనకు త్రాగునీటికి సమస్య మీద మనకి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. అలాగే వాళ్ళు ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఇరిగేషన్ అధికారులు గత సంవత్సరము రబీకి పూర్తి స్థాయిలో, అంటే రబీకి కూడా మేము వరి పంటకు ఇవ్వలేము, ఆరుతడి పంటలకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఐఏబీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే సమ్మర్లో కూడా డ్రింకింగ్ వాటర్కు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు వాళ్ళు మంచిగా పనిచేసి ఉంటే ఇరిగేషన్ అధికారులు మన జిల్లాలో త్రాగునీటి సమస్య పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు. ఇప్పుడు కూడా వాళ్ళ నిర్లక్ష్యం, ఇంత ఎల్నినో ప్రభావం ఉండి మనకు వర్షాలు పడని పరిస్థితుల్లో ఈ రోజుల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్టు మన కృష్ణానదికి మంచి ఇన్ఫ్లోస్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఈ రోజుకి కూడా మనకు అంద్రినివాలో మనకు 834 లెవెల్ వస్తే మనము నీళ్లు లిఫ్ట్ చేసుకునే పరిస్థితి. కానీ ఈరోజు 867 అంటే దాదాపుగా 870 అడుగులు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నీళ్లు అది కాక లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు, రైతులు అక్కడ ముచ్చుమరి దగ్గర ధర్నా చేయడానికి వెళ్తే అప్పుడు మాత్రమే నీటిని విడుదల చేయడం జరిగింది. అలాగే పోతిరెడ్డిపాడికు మనకు 841 లెవెల్ వస్తే మనం నీళ్లు విడుదల చేసుకోవచ్చు. అంటే మనకు
మన నంద్యాల జిల్లా పరిధిలోని వెలుగోడుకు కావచ్చు, గోరుకల్లకు కావచ్చు, అవుకు కావచ్చు, మనకు పొద్దురెడ్డిపాడు ద్వారా మెయిన్గా ఆ ప్రాజెక్టులకు అన్నిటికీ నీళ్ళు అందే పరిస్థితి. కానీ ఈరోజు 870 అడుగులు వస్తే ఈరోజు మార్నింగే 870 అడుగులు వచ్చిన తర్వాత నీళ్ళు వదులుతుంటే ఇరిగేషన్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత బాధ్యతారహితంగా? అంటే ఇంత త్రాగునీటి సమస్య తీవ్రంగా ఈ జిల్లాల్లో కర్నూలులో కానీ నంద్యాలలో ఉంటే కూడా ప్రభుత్వము అధికారులు వాళ్ళ అలసత వీళ్ళన్నా కానీ ఇనిషియేషన్ తీసుకొని ఇది చేయాలా? ఈరోజు ఇంత పైనుంచి బ్రహ్మాండంగా వరద వస్తున్నప్పటికీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు 1-2 రోజులు నిండే పరిస్థితిని కూడా అధికారులు మేము ఖరీఫ్కు నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం అనేది చాలా శోచనీయం. అలాగే మా సహచర జడ్పీటీ సభ్యులు కూడా కొంతమంది ఇరిగేషన్ మినిస్టర్ గారు మళ్ళీ ఈ కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఉన్నారు. కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పటికి కూడా ఈ ప్రాంతం మేము ఖరీఫ్కు నీళ్ళు ఇవ్వలేమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి మా జడ్పీటీ సభ్యులు చెప్పడం జరిగింది. చాలా బాధాకరం అండి. ఇంత బాగా నీళ్ళు వస్తున్నప్పుడు కూడా, అంటే రాయలసీమ వాళ్ళు ఏం చేసినారు? ఈ ప్రాంత వాసులు మీకు దాదాపుగా మంచి మ్యాండేట్ ఇచ్చినారు. ఈ ప్రాంతం నుంచి కూడా ఇది చేసినప్పటికి కూడా ఈ రాయలసీమ వాసుల పట్ల, రాయలసీమ ప్రాజెక్టుల పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మేము మొన్ననే గోరుకల్లు రిజర్వాయర్, అవుకు రిజర్వాయరు ఈ మన కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాముపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న 4వ తారీఖు మేము విజిట్ చేయడం జరిగింది. గోరుకల్లు రిజర్వాయర్లో మనకు పూర్తి స్థాయిలో అక్కడ రిబిట్మెంట్ అనేది కుంగిపోయింది. అక్కడ దానివల్ల పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టలేని పరిస్థితి. మనకు డ్యాంలో నీళ్లు లేనప్పుడు, అంటే మొన్నటి వరకు దాదాపు 5-6 నెలల కిందటి నుంచి పనిచేసి పాటికి డ్యాంలో పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మనం పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టుకోలేకున్న పరిస్థితి. అంటే ఉన్న రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఉన్న రిజర్వాయర్లలో కూడా పూర్తి స్థాయిలో మనం నీటిని నింపుకోలేకపోతే మన ప్రాంతం సాగునీటి పరంగా కానీ, త్రాగునీటి పరంగా కానీ, పరిశ్రమల పరంగా కానీ చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే అవుకు రిజర్వాయర్లో కూడా మన బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక చిన్న గండి పడింది. దానికి ఒక 10 లక్షలు 20 లక్షలు పడితే ఆ గండి పూర్తి చేసే పరిస్థితి ఉండేది. దాన్ని ఇన్ టైంలో, అంటే మనకు ఎప్పుడైతే మనకు రిజర్వాయర్లో వాటర్ లేవో ఆ టైంలో ఇమీడియట్గా 1 మంత్లో పూర్తి చేసే పని చేసి ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇంకో కొంచెం పెద్దగా పడింది గండి, అంటే దాన్ని రెక్టిఫై చేయకపోవడం వల్ల ఇంకా పెద్దగా గండి పడడంతో ఇప్పుడు కూడా అవుకు రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీళ్లు నిలబెట్టలేని పరిస్థితి. కానీ ఈరోజు ఇంత మనకు తక్కువ పరిమిత స్టోరేజ్ గల రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తుంటే, ఉన్న రిజర్వాయర్ల పైన కూడా ఎంత మన రాయలసీమలో ఉండే ప్రాజెక్టుల పైన కానీ, మన జిల్లాలో ఉండే ప్రాజెక్టుల పట్ల ఎంత వివక్ష చూపుతున్నారో ఈ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. అలాగే మనకు కర్నూలు జిల్లా పరిస్థితికి వస్తే ఓన్లీ ప్యూర్ కర్నూలు జిల్లాకు చాలా తక్కువ, ఒక గాజుల దిండ ప్రాజెక్టు 4.5 టీఎంసీలు స్టోర్ చేసుకునే దానికి, అలాగే సుంకేశ్ల బ్యారేజ్ 1.2 టీఎంసీ, అంటే ఒక 6 టీఎంసీలు ఇంత పెద్ద జిల్లాకు. ఎందుకంటే దీని మీద సుంకేశ్ల మీద కేసీ కెనాల్కు వాటర్ ఇవ్వాలి, కర్నూలు టౌన్కు వాటర్ ఇవ్వాలి. చాలా మనకు కేసీ కెనాల్కు అలొకేషన్ దాదాపు 32 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా, కానీ అది ఎప్పుడో చాలా ఓల్డెస్ట్ కెనాల్, దాదాపు 100 సంవత్సరాలు భయపడిన కెనాల్, బ్రిటిష్ కాలంలో నిర్మించిన కెనాల్ అయినప్పటికీ కూడా అలొకేషన్ ఉన్నప్పటికీ కూడా దాని మీద ఎటువంటి రిజర్వాయర్స్ నిల్వించకపోవడం. కనీసం ఆ 32 టీఎంసీల పైన కూడా మనం రిజర్వాయర్ నిర్మించుకుంటే మనకు డ్రింకింగ్ వాటర్ కానీ, కేసీ కెనాల్కి ఎప్పుడు అంటే 2 పంటలకు కూడా ఖరీఫ్ కానీ రబీకి కానీ నిల్చుకునే పరిస్థితి. ఈ ప్రాంతం పట్ల చాలా వివక్ష చూపిస్తున్నారు ఉన్న నీటి వల్ల. కానీ పైనుంచి మాత్రం మనం బ్రహ్మాండంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాం, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టండి అని. ఉన్న నీటిని మనం ప్రాపర్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. దయచేసి మా వాదన అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నామంటే, ఖచ్చితంగా ఈ జిల్లాలకు మాత్రం కర్నూలులో కానీ నంద్యాలలో కానీ ఖరీఫ్ పంటకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. డ్రింకింగ్ వాటర్ పరంగా అన్ని ఎస్ఎస్సి ట్యాంకులు కానీ ఏవైతే చెరువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నింపాలి. ఈ రిజర్వాయర్స్ని కూడా పూర్తి స్థాయిలో నింపాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు భవిష్యత్తులో అయినా కానీ లాస్ట్ ఇయర్ చేసిన విధంగా తప్పులు కాకుండా ఈ సంవత్సరంలో కానీ సమృద్ధిగా పైనుంచి ఇంకా నీళ్లు వస్తే మాత్రం ఈ సంవత్సరమైనా ప్రాపర్గా అంటే యూటిలైజేషన్ బాగా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఎందుకంటే గతంలో 2022 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఆ రోజు తక్కువ వరద వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండంగా రిజర్వాయర్లు నింపుకోవడం కానీ, తర్వాత ఖరీఫ్ రబీ పంటలకు ఇచ్చి మళ్ళీ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యను తీర్చి అన్ని విధాలుగా ఆ రోజు అలర్ట్గా అధికారులు ఆ రోజు ఉన్న ప్రభుత్వం చేయడం జరిగింది. ఈరోజు ఇంత మన రాయలసీమ ప్రాజెక్టుల పట్ల కానీ, ఈ త్రాగునీటి పట్ల కానీ చాలా వివక్ష చూపిస్తున్నారు. మీరు ఇటువంటి పద్ధతులను వినాడాలని చెప్పేసి తెలియజేసుకుంటారు.